నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద స్వాతంత్ర సమరయోధులు దంతులూరి నారాయణరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన PSC చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం కోపెల్లవారి సత్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అఖండ అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. మండల కేంద్రమైన ఉండిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా 10,000 మంది భక్తులకు అన్న సమారాధన. స్వాతంత్ర సమరయోధులు మాజీ ఎమ్మెల్యే దంతులూరి నారాయణరాజు కారణ జన్ములని, యుగ పురుషుడని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శనివారం క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు దంతులూరి నారాయణరాజు సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా దంతులూరి నారాయణరాజు విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దంతులూరి నారాయణరాజు స్వాతంత్రోద్యమ ఘట్టాలు చరిత్రలో మిగిలిపోయాయని, నారాయణరాజు భీమవరంలో కళాశాల నిర్మించకపోతే భీమవరంకు ఈ ఖ్యాతి వచ్చేది కాదన్నారు. 1 టౌన్ 2 టౌన్లను కలుపుతూ అప్పట్లో దంతులూరి నారాయణరాజు నిర్మించిన ఫుట్పాత్ బ్రిడ్జి స్థానంలో నిర్మించిన వంతెనకు దంతులూరి నారాయణరాజు పేరు పెట్టేలా కృషి చేస్తానని అన్నారు. క్విట్ ఇండియా పునర్నిర్మాణ కమిటీ సభ్యులు చెరుకోడ రంగసాయి, ఇందుకూరి ప్రసాదరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు చేకూరి రాంభద్రరాజు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమానికి 1942లో దంతులూరి నారాయణరాజు శ్రీకారం చుట్టారని, క్విట్ ఇండియా స్తూపం వారి సేవలకు గుర్తింపుగా నెలకొల్పామని అన్నారు. అనాకోడేరులోని దంతులూరి నారాయణరాజు జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి దంతులూరి నారాయణరాజు మనవడు దంతులూరి గోపి ₹1,00,000 విరాళాన్ని హైస్కూల్ ఉపాధ్యాయులు రాపాక వెంకన్నబాబుకు ఎమ్మెల్యే అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో దంతులూరి గోపి, దంతులూరి మురళీకృష్ణంరాజు, BSNL రాజు, బొండా సుబ్బారావు, అల్లు శ్రీనివాస్, జేమ్స్, సీతారామరాజు, వెంకటపతిరాజు, సాగి అప్పలరాజు, కె రంగరాజు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరైనటువంటి అందరూ మహానుభావులు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. మన ప్రాంతం యొక్క చరిత్రని యావత్ భారతదేశానికి పరిచయం చేసినటువంటి అతి కొద్ది మంది మహనీయుల్లో నారాయణరాజు గారు ప్రథముడు. వాస్తవంగా భారతదేశంలో రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు 2 భాగాలుగా ఉండేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సంఘ సంస్కర్తలు కొరుమరుగయ్యారు, రాజకీయ నాయకులు గణనీయంగా పెరిగారు. సంఘ సంస్కర్త సమాజంలో ఉండుకున్నటువంటి అసమానతలను రూపమవుతూ రాజకీయాల ద్వారా ఆ సమాజాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి ఆద్యుడు నారాయణరాజు గారు. కారణం ఏంటంటే సమాజంలో ఉండుకున్నటువంటి ఆచార వ్యవహార వాడుక ధర్మాలలో ఉండుకున్నటువంటి అనేక అసమానతల వల్ల సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు పెరిగేటటువంటి కారణంగా దాన్ని రూపుమాపడం కోసం సంఘ సంస్కర్తలు తమ యొక్క బాధ్యతను తీసుకుని ఆ సమాజాన్ని చైతన్యపరిచి ఆ సమాజంలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకుని వచ్చి ఒకటిగా నిలిపేటటువంటి ప్రయత్నం సంఘ సంస్కర్త. ఈ ఒకటిగా ఉన్నటువంటి వారి యొక్క అభివృద్ధి వైపు తీసుకెళ్లేటటువంటి వాడు రాజకీయవేత్త. ఈ రెండింటికి మధ్యలో ఉండుకున్నటువంటి వారధి ఇటీవల కాలంలో మనకి కేవలం రాజకీయ నాయకులు ఉన్నారు తప్ప సంఘ సంస్కర్తలు లేరు. సమాజానికి నాగరికతకు అనాగరికతకు మూలం ఏంటంటే 1 వస్త్రధారణ, 2 విద్య. వస్త్రం లేనటువంటి వాడు అనాగరికుడు గాను, వస్త్రం ఉన్నవాడు నాగరికుడు గాను. విద్య లేనటువంటి వాడు వింత పశువు అనేటటువంటి మాట ఏదైతే ఉన్నదో దానిని అధ్యయనం చేసి ఈ ప్రాంతంలో విద్యను అందించి విద్య ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి ఆ జ్ఞానాన్ని సముచితమైనటువంటి స్థానంలో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వరుసలో ముందు నారాయణరాజు గారు ఉన్నారు. కాబట్టి నేటికి వారు మరణించిన ఎన్ని సంవత్సరాలైనా ప్రజాభిమానంగా పొందుతూ ఉన్నారు.
కాబట్టి ఇటువంటి అరుదైనటువంటి నాయకునికి ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి ఆలోచన ఏంటంటే వారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో మొన్న సమావేశంలో కూడా ఇది చెప్పడం జరిగింది. స్పందించడం వేరు, సానుభూతిని చూపించడం వేరు, సమస్య పట్ల తన యొక్క బాధ్యతను నెరవేర్చేటటువంటి నిమిత్తంలో తనదే ఆ సమస్యని భావించేటటువంటి వ్యక్తులు వేరు. నారాయణరాజు గారు సమస్య అంటే అది ఎవరికో సంబంధించింది కాదు, తనదే అని భావించారు కాబట్టి ఆ వంతెన యొక్క నిర్మాణంలో ఆ కాలువలో ఆనాడు 1-2 1 టౌన్ 2 టౌన్ మధ్యలో ఉండేటటువంటి కాలువల మధ్యలో ప్రయాణం చేసే సందర్భంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు మరణించడం, ఆ పడవ ప్రమాదంలో ఆ ప్రమాదాన్ని ఆధారంగా చేసుకుని ఆయన మనసు చెలించి ఆయన ఆ రోజు మెడ్రాస్ వెళ్ళి దాన్ని ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ తీసుకొచ్చి ఫుట్పాత్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రోజు నాకు అనిపించింది ఖచ్చితంగా ఆ వారానికి ఆయన పేరే పెట్టాలి. అయితే ఈ విషయం నాకు కూడా తెలియదు. చాలా చిత్రం ఏంటంటే దీన్ని తర్వాత పునర్నిర్మాణం చేసింది పెనుమత్స వెంకటేశ్వరరాజు గారు, మన శాసనసభ్యులు. ఆయన ఒక రోజు నన్ను పిలిచి సత్యనారాయణ గారు ఒకసారి మాట్లాడే పని ఉంది రమ్మన్నారు. వెళితే నాకు ఈ ఫుట్పాత్ బ్రిడ్జ్ ని మధ్యతర ఒత్తిడిగా మార్చాలనే ఆలోచన ఉంది, కానీ దీని ఫైల్ దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఎక్కడ చూసినా కూడా దొరకట్లేదంటే దాని గురించి మనం స్టడీ చేస్తే అక్కడ ఆ శిలాఫలకం మీద 55 ఉందంటే అప్పుడు అన్నాం సార్ ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండగా కట్టారు కాబట్టి ఇది తమిళనాడు సెక్రటేరియట్ లో ఉండటానికి అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం. అలాగే ఆ ఫైల్ అంతా కూడా తమిళనాడు సెక్రటేరియట్ లో ఉన్న కారణంగా అక్కడ నారాయణరాజు గారి యొక్క ఆలోచన విధానం, వారు పెట్టినటువంటి కొన్ని అభ్యర్థనలు అక్కడ తెలిసిన కారణంగా నారాయణరాజు గారి గురించి ఈ యొక్క ప్రధానమైనటువంటి ప్రస్తావన దాని ఆధారంగా బయటకు రావడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి చరిత్రను మనం గుర్తుంచుకోకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంటుంది. ఏ చిన్న పని జరిగినా పాత్రలింగ పేరు పొందిన మన భీమవరపట్నంలో అమరవీరుల స్తూపం దగ్గర మన డిఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపకులు దంతులూరి నారాయణరాజు గారి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ విద్య అనేది తెలియని రోజుల్లో విద్యాదానం చేసి ఈ ప్రాంత వాసులందరికీ అక్షర జ్ఞానం కలిగించిన మహోన్నత వ్యక్తి దంతులూరి నారాయణరాజు గారు. వారి వలన కొన్ని కోట్ల మంది విద్యావేత్తలు అయ్యారు, వారందరూ కూడా ఎంతో ప్రయోజకులయ్యారు. అటువంటి మహనీయుని మనం తలుచుకోవడం చాలా అభినందనీయం. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన కూడా పాత్ర వహించి ఈ క్విట్ ఇండియా స్తూపాన్ని నిర్మించడానికి ఆయన చాలా కృషి చేశారు. ఆ మహనీయుని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి మనవడు గోపి గారు అనాకోడేరు హై స్కూల్కి ₹1,00,000 వారు డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. గోపి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు కూడా విద్యకు సపోర్ట్ చేస్తూ ఎక్కడైతే విద్యాదానం జరుగుతుందో అక్కడ నేనున్నానని ముందుకు వస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అంటే రెండో బాటోలి స్వాతంత్ర్య ఉద్యమంలో దేశంలోనే ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి భీమవరం పట్టణం, ముఖ్యంగా ఈ ప్రదేశం ఎంతో విలువైనటువంటి ప్రదేశం. అనేక మంది ప్రాణాలు అర్పించి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి ఈ భీమవరం పట్టణంలో ముఖ్యమైనటువంటి ఈ అమరవీరుల స్మృతివనాన్ని మనం అభివృద్ధి చేసుకుని మరి భవిష్యత్ తరాలకి భావితరాలకి కూడా దేశభక్తిని మానవతా సేవల్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ స్మృతివనాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ విద్యాదాత, స్వాతంత్ర సమరయోధుడు, క్విట్ ఇండియా ఉద్యమానికి నేతృత్వం వహించి స్తూపాన్ని నిర్మాణంలో భాగస్వాములుగా ఉండి ఆయన మహనీయులు మన విద్యాదాతగా భీమవరానికి ఒక కీర్తి తెచ్చిన నారాయణరాజు గారిని స్మరించుకుంటూ క్విట్ ఇండియా అమరవీరుల స్తూపంలో మరి ఎంఆర్ఓ ప్రాంగణంలో మన నారాయణరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడానికి ఈ అవకాశం కలిగినందుకు అందరికీ కూడా ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తాలూకా స్వతంత్ర సంగ్రామ చరిత్ర ఘట్టంలోని అపూర్వమైనటువంటి ఆవిష్కరణ చేసినటువంటి వారు దంతులూరి నారాయణరాజు గారు. వారు ఆనాడు పోరాట పటిమ వల్ల ఈ యొక్క ప్రాంతానికి ఆయన గాని, సర్దార్ దండు నారాయణరాజు గారు గాని, భూపతిరాజు సుబ్బదాసరాజు గారు గాని, మరి అడి బాపిరాజు గారు, ఇలా ఇత్యాదికమైనటువంటి వారందరూ కూడా స్వతంత్ర సంగ్రామ చరిత్రలోనే భారతదేశ పుటాల్లో ఈ యొక్క భీమవరం తాలూకాకి ఒక కీర్తి కిరీటాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వారందరూ కూడా. వారి యొక్క స్మరణీయమైనటువంటి యొక్క ప్రాంతంలో ఆనాడు 1942 ఆగస్టు 17వ తారీఖున జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమ కాల్పుల్లో మరణించినటువంటి ఎవరైతే ఉన్నారో వారి స్మృతార్థం ఇక్కడ ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా ఈ యొక్క నిర్మాణం చేసుకోవడం జరిగింది. భీమవరం చేసిన త్యాగం మనకు తెలుసు. అటువంటి వ్యక్తి కాలేజీ కట్టకపోతే భీమవరం లేదు ఇవాళ. మరి ఆ మహానుభావుడిది ఇవాళ క్విట్ ఇండియా స్తూపం దగ్గర వారి మనవడు
గంతూరు గోపి గారు ఇచ్చినటువంటి సౌజన్యంతో ఇలా అడిగాను నేను, మనోడు గారు ఇచ్చారు. వెంటనే ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసాం. గోపి గారికి ధన్యవాదాలు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, భగవంతుని కార్యక్రమాల్లో అన్న సమారాధనలు నిర్వహించడం భగవంతుడు మెచ్చే పుణ్య కార్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా శనివారం అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, కోపల్లవారి సత్రం వంశ పారంపర్య ధర్మకర్త, ఆలయ చైర్మన్ మంతెన రామకుమారరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహానివేదన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మహానివేదనకు హారతులిచ్చి అన్న సమారాధన నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. రోడ్లో వేయించి ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 46వ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయి. ఆఖరి రోజైన ఈ రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. వేలాది భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ వెంకన్న బాబు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, మనందరూ ఆయుర్వేద ఐశ్వర్యంతో ఉండాలని ఆ స్వామివారిని మండల కేంద్రమైన ఉండి రాజులపేటలోని 400 సంవత్సరాల క్రితం వెలిసిన సాలిగ్రామం శిలామూర్తి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా శనివారం నూతన విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, జయ విజయ ద్వారపాలక గరుడ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా జరిగాయని ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ తెలిపారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. ఆదివారం పరిపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతుందని ఆలయ అర్చక స్వాములు తెలిపారు. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చెన్నకేశవ స్వామి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బంధువులారా, గుండి గ్రామంలో సుమారు 400 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శాలిగ్రామ శిలామూర్తి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు 7వ తారీఖు నుండి ప్రారంభమై 9వ తారీఖు నాడు ఈ రోజు నాడు స్థిరవారం శ్రవణ నక్షత్రం ఉదయం 9:40 స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, జగ విజయ ద్వారపాలక గరుడ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో వైఖానస దివ్య ఆగమ శాస్త్ర ప్రకారంగా అత్యంత వైభవోపేతంగా భక్తుల యొక్క సమక్షంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాన్ని దిగ్విజయం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుండి అఖండ అన్న సమారాధన అత్యంత వైభవంగా నిర్వహించబడును. రేపు ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుండి సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగును. కావున భక్తాదులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని చెన్నకేశవ స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ. కాళ్ల మండలం కాళ్లకూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం అఖండ అన్న సమరాధన నిర్వహించారు. పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు. ఏపీఐఐసీ చైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఉండి మాజీ శాసనసభ్యులు మంతెన రామరాజు పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 10,000 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో అరుణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, టీడీపీ మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, డీసీ చైర్మన్ గోకరాజు శివబాబు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. నియోజకవర్గం కాలమండలం కాలకూరులో ఏం చేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మొన్న ఏప్రిల్ 25వ తారీఖు నుండి మే 3 వరకు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ అడ్డాల రామరాజు గారు ఆధ్వర్యంలో, అలాగే వారి కమిటీ అందరూ కూడా ఎంతో గొప్పగా చేశారు. ఈ సంవత్సరం అఖండ అన్న సమారాధన సుమారు 10,000 మందికి భక్తులకు మరి అన్ని విధాల సౌకర్యాలతో ఈ రోజు ఈ కాలకూరు గ్రామంలో ఈ యొక్క అన్న సమారాధన ఏర్పాటు చేయడం. 1వ తారీఖున మరి కాలకూరు వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కన్మూరు రఘురామకృష్ణరాజు గారి మరి ఆధ్వర్యంలో మరి ఆయన యొక్క సపోర్ట్ తో ఈ యొక్క కాలకూరు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఆలయ నిర్మాణ కమిటీని నిర్మించారు. ఆలయ నిర్మాణ చైర్మన్ గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసి దేవస్థానంలో కళ్యాణం జరుపుకుని, అలాగే రథోత్సవం జరుపుకుని ఈ రోజు అన్న సమారాధన కూడా జరుపుకుంటున్నాం అండి. భక్తులు విశేషంగా మన అన్ని ఉండి నియోజకవర్గమే కాకుండా అన్ని చోట్ల నుంచి వచ్చి దేవుణ్ణి దర్శించుకుని మన అన్న సమారాధనలో దేవుడు వారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ జరుగుతుందండి. ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని, అందరూ అభివృద్ధి పదంలో నడవాలని, అలాగే దేవుడిని అందరూ కూడా దర్శనం ఇబ్బంది లేకుండా అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా మా ధర్మకర్తలు, అలాగే ఈవో అరుణ్ కుమార్ గారు, అలాగే మన ఇక్కడ ఉన్న మా గుడి స్టాఫ్, కాలకూరు గ్రామస్తులు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కృషి చేస్తున్నారు. ఈ కృషి చేసి వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞాపనాలు అండి. అందరికీ కూడా కృతజ్ఞాపనాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. అందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, దేవుడిని దర్శించుకుని ఎల్లప్పుడూ కూడా
తీర్థప్రసాదాలు తీసుకుంటమే కాకుండా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగేటట్టుగా మా దేవుడు వారు దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి సూచనల మేరకు ఈ రోజు సుమారుగా 10,000 మందికి మన అన్న సమారాధన పురమాయించడం జరిగిందండి. ఆయన ఆదేశాల ఆయన సూచనల మేరకు మనకు ఈ రోజు మన జోలపాలెం శివబాబు గారు, ఎక్స్ ఎమ్మెల్యే మంత్రి నాగరాజు గారు, జిల్లా అధ్యక్షులు వారు, అలాగే జుత్తి నాగరాజు గారు, మన కాళ్ళ మండల ప్రెసిడెంట్ గారైన తాతాపండు గారు, పెద్దలందరూ వచ్చారండి. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చైర్మన్ గారు అయినటువంటి అడ్డాల శివరామరాజు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో గత 10 రోజుల నుంచి కళ్యాణం అయితేనేమి, రథోత్సవం ఇవన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంకా స్వామివారికి అన్నదాన భవనం కూడా ఏర్పాటు చేసి ముందు ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం జరిగే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన మన స్థానిక శాసనసభ్యులు త్రిపులార్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.